హలో ఆల్ నమస్తే అందరికి వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. యాక్చువల్లీ మా ఫ్రెష్ మ్యాగ్నెట్స్ వీడియో తర్వాత మా రోయటాన్ అండ్ మెక్సికో ట్రిప్ డీటెయిల్స్ అడుగుతున్నారనమాట. సో ఈ రెండు ప్లేసెస్ కి మేము మా సెకండ్ యానివర్సరీ అప్పుడు క్రూజ్ లో వెళ్ళాము. నా లాస్ట్ క్రూజ్ వీడియోస్ కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మేము మా సెకండ్ యానివర్సరీకి కూడా వెళ్ళింది రాయల్ కరేబియన్ క్రూజే, కాకపోతే అప్పుడు వెళ్ళింది హార్మోనీ ఆఫ్ ద సీస్. యాక్చువల్లీ చాలా మంది మేము వెళ్ళిన ప్లేసెస్ కి ఇట్లా వీసా కావాలా అట్లా అడుగుతున్నారనమాట. బేసిక్ గా మేము ఇప్పటిదాకా వెళ్ళిన క్రూజ్ వేటికి అయితే వీసా అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు చాలా వరకు క్రూజ్ లో వెళ్లే ప్లేసెస్ కి వీసా అవసరం లేదు. అంటే ఆన్ అరైవల్ వీసా అన్నట్టు అనమాట. మనకి యుఎస్ వ్యాలిడ్ వీసా ఉంటే, సో అందుకని చెప్పి అవసరం లేదు. కాకపోతే మనం మేక్ షూర్ చేసుకోవాల్సింది ఏంటంటే మన పాస్పోర్ట్ లో యుఎస్ వీసా, మన ఇండియన్ నేషనల్స్ కి యుఎస్ వీసా స్టాంప్ అయి ఉండాలి, లైక్ వ్యాలిడ్ వీసా. సో డేట్ ఉంటేనే మనల్ని బోర్డ్ చేయనిస్తారు. మనకి బోర్డింగ్ ప్రాసెస్ వచ్చేసి నేను లాస్ట్ టైం క్రూజ్ వీడియోలో చూపించాను కదా, సేమ్ వేలోనే మనకి డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. పాస్పోర్ట్ అండ్ దెన్ పాస్పోర్ట్ లో వీసా మన ఇండియన్ నేషనల్స్ కి. యుఎస్ నేషనల్స్ కి వచ్చేసరికి ఏంటంటే యుఎస్ పాస్పోర్ట్ చెక్ చేస్తారు. అండ్ దెన్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వైల్ బుకింగ్ చేసుకునేటప్పుడు మీరు వాళ్ళకి కాల్ చేసి ఒకసారి మేక్ షూర్ చేసుకోండి దానికి వీసా కావాలా అలాగా అని చెప్పి. సో వాళ్ళు మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరిగా చెప్పక ఇంకా మీరు బుక్ చేసేసుకొని వెళ్ళారు అంటే, ఒకవేళ మీకు వీసా లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ఆన్ బోర్డ్ అవ్వనీరు. మనం యుఎస్ లోనే ఉంటాము, అది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మీ క్వశ్చన్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఆర్ ఎల్స్ మీరు ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. మా ట్రిప్ వచ్చేసరికి 7 nights అనమాట. గ్యాల్వెస్టన్ నుండి స్టార్ట్ అయ్యింది. సండే ఈవినింగ్ స్టార్ట్ అయితే నెక్స్ట్ సండే మార్నింగ్ కి రిటర్న్ వచ్చేసాం అనమాట. సో 3 days ఏమో సీలో ఉన్నాము, 3 days ఏమో మమ్మల్ని 3 places కి తీసుకెళ్లారు. ఆ 3 places లో ఫస్ట్ స్టాప్ వచ్చేసి రోయటాన్ వచ్చేసి హందురాస్ అనే కంట్రీలో ఒక ఐలాండ్ అనమాట. సో మేము పోర్ట్ ఇంకా దిగిన తర్వాత బేసిక్ గా ఇక్కడ కూడా ఏంటంటే మార్నింగ్ 8 కి దింపుతారు, మళ్ళీ 4 లోపలికి మనం లోపలికి వచ్చేసేయాలన్నమాట. సో మనల్ని దించిన తర్వాత మనం నడుస్తూ ఉంటాం కదా నార్మల్ గా. ఇంకా ఏంటంటే లైక్ ఎనీ అదర్ పోర్ట్ మనకి షాపింగ్ ఉంటుంది అక్కడ. చిన్న బూత్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే పాస్పోర్ట్ కి స్టాంప్ వేస్తారు మనం ఆ కంట్రీకి వచ్చాము అన్నట్టుగా. సరే లైక్ అది మెమరీ లాగా మనకు ఉంటుంది. సో అట్లా మనం క్రూజ్ లో వెళ్ళిన పోర్ట్స్ అన్ని దగ్గర వేయించుకోవచ్చు. ఒక్కొక్కసారి పోర్ట్ లోనే ఉంటుంది, ఒక్కొక్కసారి దానికి సపరేట్ ఆఫీస్ ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి వేయించుకోవచ్చు. నేను వెళ్ళిన వాటికైతే వేయించుకున్నాను, బట్ అన్లక్కీ ఏంటంటే మా పాస్పోర్ట్స్ పోయాయి కదా, సో నా స్టాంప్స్ అన్ని పోయాయి. ఇంకా చేసేది ఏం లేదు. దిగేటప్పుడు అండ్ ఎక్కేటప్పుడు ఎలా స్క్రీనింగ్ ఉంటుంది అనేది నేను ప్రీవియస్ క్రూజ్ వీడియోలో చెప్పాను అనమాట. డిస్క్రిప్షన్ లో లింక్ డ్రాప్ చేస్తాను, చూడాలి అనుకునే వాళ్ళు చూడొచ్చు. ఇంకా అక్కడ నుండి బయటికి రాగానే మనకి ఏంటంటే కార్స్ రెంట్స్ అట్లా ఇచ్చే వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. మేమేంటంటే అక్కడే తీసుకోకుండా ఇంకా కొంచెం బయటకు వచ్చేసిన తర్వాత తీసుకున్నాం, ఎందుకంటే అక్కడ తీసుకుంటే కొంచెం ఎక్కువ చెప్తారేమో కాస్ట్ అన్నట్టు. సో బయటకు వచ్చేసిన తర్వాత మేము ఏంటంటే ఒకళ్ళ దగ్గర తీసుకున్నాము, మోపెడ్ తీసుకున్నాం అనమాట. డేకి $40 అన్నాడు కదా, తక్కువలో వచ్చేస్తుంది కదా అని తీసుకున్నాం. తీరా చూస్తే వాడు తీసుకొచ్చిన మోపెడ్ ఎలా ఉందంటే చాలా పాతగా డొక్కు మోపెడ్ అనమాట. ఇంకా చేసేదేం లేక సరేలే అని చెప్పి దాంతోనే అడ్జస్ట్ అయ్యాం ఆ రోజు. అది 40 kilometers కన్నా ఎక్కువ అయితే స్పీడ్ వెళ్ళలేదు. సో ఇంకా దాంతోనే అలా మేనేజ్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే అలా రెంట్కి తీసుకునేటప్పుడు మనం మంచిగా బార్గెన్ చేసుకోవాలి. సో బార్గెన్ చేసుకుంటే ఒక్కొక్కసారి హై ప్రైజెస్ చెప్పేస్తారనమాట. చూసుకొని బార్గెన్ చేసుకొని తీసుకోవడం బెస్ట్. ఈ ఐలాండ్ వచ్చేసి పిక్చర్ డైవర్స్ అన్నట్టు. మనం పోర్ట్ లో నుండి రాగానే రైట్ సైడ్ వెళ్తేనేమో లైక్ ఊరు వస్తుంది అనమాట. సో ఆ ఊరు అయితే అసలు ఆ ప్లేస్ చూస్తే ఎలా ఉందంటే లైక్ మన ఇండియాలో ఒక స్లమ్ ఉంటే ఎట్లా ఉంటది అంతకన్నా దారుణంగా అనిపించింది అనమాట. అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే స్వర్గం అనమాట. అసలు ఒకే ప్లేస్ లో ఇట్లా ఉందా, అంత డర్టీగా అట్లాగా ఇట్లా బ్యూటిఫుల్ గా ఇట్లాగా అని చాలా షాక్ అయ్యాము. అక్కడ పీపుల్ ని చూస్తే కూడా మనకు కొంచెం భయం అనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే అంత హార్మ్ కాదేమో అనిపించింది. ఇంకా మాకు ఎట్ సైడ్ వెళ్ళాలో తెలియక ఫస్ట్ రైట్ సైడ్ వెళ్ళామన్నమాట. ఒక స్ట్రీట్ అట్లా ఉంది, చెప్పా కదా ఇంకా స్లమ్ లాగా అట్లా. సో ఇంకా అదే చూసిన తర్వాత అర్థమయ్యి ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళామన్నమాట. ఫస్ట్ మేము వచ్చేసి ఏంటంటే వెస్ట్ బే బీచ్ కి వెళ్ళామన్నమాట. అక్కడ వచ్చేసి మేము స్నార్క్లింగ్ చేసాం. అది వచ్చేసి $40 or $50 per person. ఈ వెస్ట్ బీచ్ కి వెళ్లే డ్రైవ్ అయితే మటుకు ఆసమ్ ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా హవాయి వెళ్తే డ్రైవ్ టు హానా ఉంటుంది కదా, ఆల్మోస్ట్ డ్రైవ్ టు హానాని మ్యాచ్ చేసింది. ఈ వెస్ట్ బీచ్ లో కొన్ని వుడ్ ఐటమ్స్ పర్చేస్ చేశాను. ఇంకా అక్కడ నుండి ఫర్దర్ గా ఐలాండ్ లోకి డ్రైవ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా మనకి ఏంటంటే రోడ్డు పైన ఇండియాలో లాగే కోకోనట్స్, ఫ్రూట్స్ అట్లా ఎట్లా వస్తాయి అనమాట. మధ్యలో 1-2 చోట్ల కోకోనట్స్ తాగాము, లిచీ ఫ్రూట్స్ అంటారు కదా, సో అవి తిన్నాము. ఇంకా అలా డ్రైవ్ చేస్తూ వెళ్తే మధ్యలో ఒక స్మాల్ చాక్లెట్
చాక్లెట్ ఫ్యాక్టరీ లాగా వచ్చింది. ఇదైతే ఓకే సో రోడ్ పక్కనే ఉంది కదా అని చెప్పి మేము ఆగాము. అదేమీ అంత చూడదగ్గ ప్లేస్ ఏం కాదు. ఇంకా అలా ఫర్దర్ గా డ్రైవ్ చేస్తూ వెళ్తే డ్యూన్ బగ్గీ ఎకో అడ్వెంచర్ నేచర్ పార్క్ అని ఉందన్నమాట. సో ఇందులో ఏంటంటే ఏటీవీ మడ్ రైడ్ ఉంటుంది. సో అది చెయ్యొచ్చు, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంట. కాకపోతే ఏంటంటే మేము ఆ టైంలో చేయలేదు. ఒకటి రెయిన్ పడుతుంది, రెండు ఏంటంటే నాకు కొంచెం స్లైట్ గా భయం అనిపించింది. ఇంకోటి ఏంటంటే మేము ఆల్రెడీ ముందు బీచ్ లో స్నార్క్లింగ్ చేస్తూ బీచ్ లో టైం స్పెండ్ చేసి వచ్చాం కదా, అంత టైం లేదనమాట. సో మళ్ళీ కరెక్ట్ టైంకి రాలేదనుకోండి మిస్ అవుతాం కదా క్రూజ్ అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళిపోయాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఫస్ట్ టైం క్రూజ్ వెళ్ళటం అప్పుడు, అండ్ దెన్ అది ఫస్ట్ స్టాప్ అనమాట మాకు. బేసిక్ గా ఏ టైంకి రిటర్న్ వెళ్ళాలి అనేది తెలియలేదు. నేనేమో 4 కల్లా రిటర్న్ వెళ్ళాలి అని అంటాను, చందు ఏమో కాదు 4 నుండి రిటర్న్ రావడం స్టార్ట్ చేయొచ్చు, 8 దాకా వెళ్ళొచ్చు అని అన్నాడు అనమాట. ఎందుకు రిస్క్ చేయడము, వెళ్ళిపోదాం పోర్ట్ దగ్గరికి, కావాలంటే అక్కడే చుట్టూ తిరుగుతాం, మనకు అర్థమవుతుంది కదా, సో వెళ్ళిపోవచ్చు అని చెప్పాం. సో అందుకని చెప్పి మేము రిస్క్ తీసుకోలేదు. రోయిటాన్ లో అయితే నాకు చాలా బాగా నచ్చాయి బీచెస్. ఆఫ్టర్ హవాయి నాకు బాగా నచ్చింది రోయిటాన్ బీచెస్ అనమాట. మేబీ నాకేమనిపించింది అంటే అక్కడ పాపులేషన్ ఎక్కువ ఏం లేదు, పాపులేషన్ నార్మల్ గా తక్కువ ఉందన్నమాట. నార్మల్ గా కూడా కాదు, సో అలా తక్కువ ఉండటాన పొల్యూషన్ అది తక్కువ ఉంటుంది కదా, అందుకని క్లియర్ గా చాలా బాగుంది అనిపించింది. ఇంకా ఐలాండ్ ఫుల్ డ్రైవ్ చేద్దాం అనుకున్నాము, కానీ చేయలేదన్నమాట. ఎందుకంటే ఒక దగ్గర వెళ్ళిన తర్వాత ఫర్దర్ గా రోడ్ బాగాలేదు అని చెప్పారు. సో ఇంకా అందుకని చెప్పి అక్కడ మధ్యలో నుంచి కట్ తీసేసుకొని ఇంకా పోర్ట్ దగ్గరికి వచ్చేసాం. పోర్ట్ లోకి 3:30 కల్లా వచ్చేసాం అనమాట. సరే కదా ఇంకా టైం ఉందని చెప్పి పోర్ట్ దగ్గర ఉన్న రెస్టారెంట్ లో రెడ్ స్నైపర్ ఫిష్ తిన్నాము. యూజువల్ గా నేను ఫిష్ తినను బయట, కాకపోతే ఏంటంటే ఈ ఐటమ్ మటుకు మస్ట్ ట్రై ఐటమ్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కోస్తామాయా. ఇది మెక్సికోలో ఒక ఐలాండ్ అనమాట. బేసిక్ గా క్రూజెస్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే మోస్ట్లీ క్రూజెస్ లో మనల్ని ఐలాండ్స్ కి తీసుకెళ్తారు. కోస్తామాయాలో ఏంటంటే మిగతా ప్లేసెస్ అన్నిలాగా కాదు, టూర్స్ అనేవి మనము క్రూజ్ వాడితో లేదంటే ముందరే ఆన్లైన్ లో బుక్ చేసుకోవటం బెస్ట్ అనమాట, ప్యాకేజెస్ లాగా. ఎందుకంటే అక్కడ కొంచెం ఇబ్బంది పడతాము, మేమైతే కొంచెం ఇబ్బంది పడ్డాము. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత అండ్ అన్లైక్ మిగతా వాటిలాగా మనం ఒక బైక్ ఆర్ కార్ తీసుకొని మనం వెళ్ళడానికి ఉండదు అనమాట, కొంచెం దూరం డ్రైవ్ చేయాలి అవుతుంది. సో ఇంకా అందుకని చెప్పి మేము ఇంకా కార్ రెంట్కి తీసుకొని చాకోబెన్ పిరమిడ్స్ కి వెళ్ళాము. సో అది చాలా దూరము. సో ఇంకా అతను ఏంటంటే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చూసిన తర్వాత రిటర్న్ తీసుకొచ్చి పోర్ట్ దగ్గర దించాడు. ఈ చాకోబెన్ వచ్చేసరికి ఏంటంటే బాగా ఏన్షియంట్ పిరమిడ్స్ అనమాట. హిస్టారికల్ ప్లేసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది వెళ్ళొచ్చు. అదైతే బేసిక్ గా నాకు అంత హిస్టారికల్ ప్లేసెస్ ఇష్టం ఉండదు, కాకపోతే ఏంటంటే నాకు అక్కడ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాట్ ఓన్లీ పిరమిడ్స్, ఆ నేచర్ అంతా అట్లాగా చాలా బాగుంది అనమాట. ఇంకా నేచర్ లో ట్రైల్స్ చేస్తూ 3-4 పిరమిడ్స్ ఉన్నాయి అనమాట. ఒక పిరమిడ్ చూసిన తర్వాత ఇంకో పిరమిడ్ కి మధ్యలో ట్రైల్ నడవడము అదంతా నాకు చాలా మంచిగా అనిపించింది. అంతే ఇంకో ఏంటంటే అవి పాడైపోతూ ఉన్నాయి అనమాట, శిథిలావస్థ స్థితికి వచ్చేసాయి అంటారు కదా, అట్లాగా. అందుకని ఆ పిరమిడ్స్ వచ్చేసి మాయన్ అనే తెగకి సంబంధించిన పిరమిడ్స్ అంట. అండ్ ఇంకోటి ఏంటంటే మేము కార్ రెంట్ తీసుకున్నాం అన్నాం కదా, కార్ కి సపరేట్ అండ్ దెన్ ఇక్కడ టికెట్ సపరేట్ అనమాట. అదే మనం టూర్స్ అట్లా బుక్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఒక 3-4 ప్లేసెస్ తిప్పుతారు. సో అందులో అన్ని ఇంక్లూడ్ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా అయితే మనం అట్లా టూర్ బుక్ చేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, బట్ ఈ కోస్తామాయాకి వచ్చేసరికి ఏంటంటే అలా టూర్ బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే లైక్ కంపేర్ టు విడిగా వెళ్ళడం కన్నా అలా తక్కువ అవుతుంది. ఇంకా అక్కడ నుండి పోర్ట్ దగ్గరకు వచ్చేసాం అనమాట. పోర్ట్ దగ్గర ఏంటంటే గో కార్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఆ గో కార్ట్స్ తీసుకొని మనం నియర్ ప్లేసెస్ కి వెళ్ళొచ్చు. ఇంకా అక్కడ గో కార్ట్ తీసుకొని మహాహుల్ అని పోర్ట్ దగ్గరే ఉన్న బీచ్ అనమాట. సో ఆ బీచ్ కి వెళ్ళాము. ఈ బీచ్ అయితే నాకు చూడగానే చాలా స్పెషల్ అనిపించింది. అంటే నేను ఇప్పటిదాకా వెళ్ళిన బీచెస్ లో నాకు ఇట్లా అనిపించలేదు అనమాట. సో నాకు అందుకని చాలా స్పెషల్ ఉంది. ఎందుకంటే బీచ్ ఇట్లా ఉంది కదా, బీచ్ పక్కనే ఇట్లా రోడ్ అనమాట. సో ఆ రోడ్ లో అంతా షాపింగ్ ఉంది. సో మనం ఇంకా అది కార్ట్ అంతా డ్రైవ్ చేసుకుంటూ మనం అంతా చూడొచ్చు. అండ్ ఇంకా ఏంటంటే ఈ బీచ్ కాళ్ళకి వాటర్ తగులుతూ మనకేంటంటే రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ రెస్టారెంట్ సీటింగ్ ఇచ్చాడు. సో నాకైతే అది చాలా బాగా ఇంప్రెసివ్ గా అనిపించింది. సో ఇంకా ఏంటంటే నచ్చి ఇంకా అక్కడ ఆ బీచ్ లో డైనింగ్ చేసామన్నమాట. చందు అయితే తింటూ మధ్యలో వెళ్ళి బీచ్ లో డిప్ వేసుకొని వచ్చాడనమాట. సో చాలా బాగుంది, అది చాలా రిలాక్సింగ్ గా పీస్ఫుల్ గా అనిపించింది. కోస్తామాయాలో వచ్చేసరికి షాపింగ్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత మెల్లగా ఇంకా పోర్ట్ కి రిటర్న్ వచ్చేసాం. ఇంకా ఫైనల్ స్టాప్ వచ్చేసి కోజుమల్ అనమాట. కోజుమల్లో ఏంటంటే అన్లైక్ అదర్ 2 స్టాప్స్ 7:30కే దించుతారు, 4:30 దాకా అనమాట. సో 1 అవర్ ఎక్స్ట్రా కోజుమల్లో కూడా మేము మోపెడ్ రెంట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే మనకి రెంట్ కి ఇచ్చే వాళ్ళు అట్లా పోర్ట్ దగ్గరలో నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా ఉంటారనమాట, రెంట్ కి ఇస్తాము కార్స్ మోపెడ్స్ అని చెప్పి ఇంకా మనం చూసుకొని మాట్లాడుకొని రెంట్ తీసుకోవడమే. కోజుమల్ ఇస్ డెవలప్డ్ అనమాట కంపేర్డ్ టు రోయటాన్ అండ్ కోస్తామాయా. కోజుమల్లో ఎటు వెళ్ళినా బీచెస్ ఉంటాయి.
సో బీచెస్ అయితే చాలా బాగుంటాయి అనమాట. కాకపోతే కొన్ని బీచెస్ వచ్చేసి ఫ్రీ ఎంట్రీ అండ్ కొన్ని బీచెస్ ఏంటంటే వాడు రిసార్ట్ లాగా కట్టేసేసి ఆ రిసార్ట్ లో నుంచి బీచ్ కి వేయించాడు అనమాట. అలా రిసార్ట్ లాగా ఉన్నాయి ఏంటంటే పెయిడ్ ఎంట్రీ. సీ పోర్ట్ కి దగ్గరలో ఉన్న బీచెస్ అన్ని ఏంటంటే పెయిడ్ ఉన్నాయి. పెయిడ్ వాటికి వెళ్తే బెనిఫిట్ ఏంటంటే మనకి ఫుడ్ కొనుక్కోవాలి, బట్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ దెన్ బీచ్ చైర్స్, అంబ్రెల్లాస్ ఇస్తారు, అవి ఫ్రీగానే ఇస్తారు అనమాట. అండ్ దెన్ ఇంకా ఏంటంటే రెస్ట్ రూమ్స్ ఉంటాయి, షవర్స్ ఉంటాయి. మేము ప్లాయా శాన్ ఫ్రాన్సిస్కో అనే రిసార్ట్ కి వెళ్ళామన్నమాట. సో బేసిక్ గా ఈ రిసార్ట్స్ లో ఏంటంటే చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, అవి కూడా ప్యాకేజెస్ లాగా ఉంటాయి అనమాట. జెట్ స్కీ, స్నార్కలింగ్, అండ్ దెన్ బనానా బోట్, సైకిల్ లాగా ఇలా చేస్తాం కదా వాటర్ సైక్లింగ్, అండ్ దెన్ పారాగ్లైడింగ్, ఇట్లా డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట ప్యాకేజెస్. ఇంకా మన ఇంట్రెస్ట్ బట్టి మనకు నచ్చింది తీసుకోవచ్చు. మేము ఇంకా రిసార్ట్ లో ఏంటంటే వాటర్ లో కొంచెం సేపు అట్లా ఆడొచ్చి ఇంకా అక్కడ రెస్టారెంట్ లోనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. కోకోనట్ స్ట్రీమ్ ఆర్డర్ ఇచ్చాం. నాకైతే చాలా బాగా నచ్చింది, ఆసమ్ ఉంది టేస్ట్. ఇంకా ఆ రోజంతా ఇంకా ఏంటంటే ఆ బీచ్ లో ఇంకా అట్లా చిల్ అయ్యాము. చిల్ అయిన తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేసాం పోర్ట్కి. మేము అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే మా రూమ్ వచ్చేసి సీ వ్యూ బాల్కనీ అనమాట. సో అది మాకు 2700 అయిందనమాట టికెట్స్ ఇద్దరికి కలిపి. అందులో ఏంటంటే గ్రాట్యుటీ కూడా ఇంక్లూడ్. హోల్ ట్రిప్ వచ్చేసి 3500 అయ్యింది. సో ఏంటంటే ఇంకా మనం పార్కింగ్ ఇంకా బయట వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇంకా అవన్నీ కలుపుకొని కమింగ్ టు షాపింగ్ ఏంటంటే కోస్తామాయ, కోసుమల్ అయితే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో బెటర్ రోయటాన్ లో చేసుకోవడము. సో రోయటాన్ లో ఏంటంటే బార్గెన్ ఆడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇది వచ్చేసి కిడ్స్ అవెన్యూ అనమాట. నేను లాస్ట్ టైం వీడియోలో చూపించడం మర్చిపోయాను, అంత క్రూజ్ అంతా చూపించాను కదా. సో ఇది వచ్చేసి కిడ్స్కి సంబంధించి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కిడ్స్ కోసం అని చెప్పి ఇంకా మనం తీసుకొచ్చేస్తే ఇంకా వాళ్ళు అందులో ఎంజాయ్ చేస్తారనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి లైక్ 11, 12, 13, 14 ఇయర్స్ టీన్స్ వరకు కూడా ఇక్కడ థింగ్స్ ఉన్నాయి చేయడానికి. సో ఇది చూడండి, ఇది చిన్న పిల్లలది ప్లే ఏరియా టైప్ లాగా. సో అందులో ఆడుకోవడానికి అవన్నీ ఇచ్చారు. అండ్ దెన్ ఇంకా కొంచెం ముందుకెళ్ళామనుకోండి థియేటర్ లాగా వస్తుంది. ఈ లెఫ్ట్లో వచ్చేదేనమాట థియేటర్, అడ్వెంచర్ ఓషన్ థియేటర్. రెడ్ సీట్స్ ఉన్నాయి కదా అవి. సో ఇందులో ఏంటంటే కిడ్స్ కోసం లైక్ షోస్ లాగా అట్లా వేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వాచ్ చేయడానికి లైక్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. సో వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా సీట్స్ కానీ ఆ కలర్ అట్రాక్టింగ్గా ఉంది. లైక్ కిడ్స్ అనేసరికి ఏంటంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతే ఇంట్రెస్టింగ్గా ఉంటేనే వెళ్తారు కదా. సో అట్లా మంచిగా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. సో చాలా బాగుంది అదైతే. ఇంకా ఆ థియేటరే కాదు, ఆ థియేటర్ నుంచి ఇంకా ముందుకు వస్తే ఫర్దర్గా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. సైన్స్ అడ్వెంచర్ అని, ఆక్వానాట్స్ అని అట్లాగా. సో ఇంకా ముందరికి చూస్తున్నాము. ఇంకొక సైడ్ వెళ్ళామన్నమాట. ఇదేమో ఇమాజినేషన్ రూమ్ అని ఉంది. నాకు తెలిసి ఇది ఒక ఎంగేజింగ్ టైప్ రూమ్ అనుకుంటా, ఇందులో కొన్ని యాక్టివిటీస్. సో అండ్ దెన్ ఇంకా ముందరికి వెళ్తే ఇదేమో 3 to 5 years వాళ్ళకి ఆక్వానాట్స్ అని ఉంది. సో ఇందులో నాకు తెలిసి ఏదైనా వాటర్కి సంబంధించిన యాక్టివిటీ చేయిస్తారనుకుంటా కిడ్స్తో. బట్ ఇదేంటంటే 3 to 5 years వాళ్ళకి. సో ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరూ లేరు, జస్ట్ నార్మల్గా చేపించే వాళ్ళే ఉన్నారు. సో ఇంకా అట్లా ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా వెళ్తే ఇది వచ్చేసరికి ఏంటంటే సైన్స్ ల్యాబ్. నాకు తెలిసి చిన్న ఎక్స్పెరిమెంట్స్ టైప్ అట్లా ఏమన్నా చేయిస్తారేమో. టేబుల్స్ అవన్నీ వేసి ఉన్నాయన్నమాట. సో బట్ మేము వెళ్ళిన టైంలో అది క్లోజ్ ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి 9 to 11 years వాళ్ళకి వాయేజర్స్ అని ఉంది. ఇది కూడా ఏదో యాక్టివిటీ అనుకుంటా. ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో కిడ్స్ ఆడుకోవాలి కానీ చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. సో క్రూజ్ ఈస్ ద బెస్ట్ ఫర్ కిడ్స్ ఆల్సో. మీకు ఈ ట్రిప్ డీటెయిల్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ రీచ్ అవుట్ వయా ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.